హలో అండి. నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఆడవారిలో ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో చూస్తే. సో, ఎగ్ రిజర్వ్ అనేది ఎప్పుడు ఏ కండిషన్స్‌లో ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది అనేది చూద్దాం. సో, ఎగ్ రిజర్వ్ అనేది తెలుసుకోవాలి అనంటే మనకు 2 ఇంపార్టెంట్ టెస్ట్‌లు ఇంపార్టెంట్ అన్నట్టు. ఒకటి ట్రాన్స్‌వేజనల్ సోనోగ్రఫీ. దీంట్లో మనము యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఎంతుంది అనేది గమనిస్తామనమాట. సెకండ్ ఒక బ్లడ్ టెస్ట్, అది ఏఎంహెచ్. ఈ ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అనంటే ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది అన్నట్టు. ఎందుకంటే లేడీస్‌లో పుట్టినప్పుడే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. ఏజ్ పెరిగిన కొద్దీ కూడా ఈ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తగ్గుతుంటాయి అన్నమాట. ఏ కండిషన్స్‌లో ఏఎంహెచ్ అనేది లోగా ఉంటుంది అనేది చూస్తే మెయిన్‌గా ఏజ్ ఎక్కువగా ఉన్న మహిళల్లో ఏఎంహెచ్ లోగా ఉంటుంది. తర్వాత ఎవరికైతే కొంతమంది మహిళల్లో ప్రీవియస్‌గా ఏమైనా ఓవరీస్‌కి సంబంధించిన సర్జరీస్ జరగడం, అంటే ఎండోమెట్రియోమా కానీ, ఓవేరియన్ సిస్ట్‌లు కానీ అలా ఏమైనా ప్రాబ్లమ్ ఉండి ఓవరీలో ఏమైనా ట్యూమర్స్ ఉండి ఓవరీస్ తీసివేయడం, ఇలాంటి కండిషన్స్‌లో ఏఎంహెచ్ అనేది తగ్గొచ్చనమాట. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, పొల్యూషన్, కొన్ని రకాల రసాయనాల వల్ల ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఎగ్ రిజర్వ్ తక్కువగా చూస్తున్నాం అనమాట. ఇంకా కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి అనంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళలో ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉండొచ్చు అన్నట్టు. నెక్స్ట్ కొన్ని రకాల మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల, అంటే క్రానిక్‌గా ఓసీ పిల్స్ ఇలాంటి మెడికేషన్స్ యూజ్ చేసిన వాళ్ళలో కూడా కొన్ని రోజుల వరకు ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తున్నాం. మహిళల్లో ఏఎంహెచ్ లెవెల్స్ లో ఉన్నాయి అనంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? ఏమైనా మెడికేషన్ ఉంటుందా? తర్వాత లేదంటే ఏదైనా డైటరీ హ్యాబిట్స్ వల్ల ఈ ఎగ్ రిజర్వ్ పెంచుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారనమాట. సో, ఎగ్ రిజర్వ్ పెంచుకోవడానికి ఏ రకమైన అంటే మెడికేషన్ స్పెసిఫిక్గా అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే, ఎందుకంటే ఫీమేల్ బాడీలో ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఫిక్స్డ్గా పుట్టినప్పుడే ఉంటుందన్నమాట. సో, ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళలో మెయిన్గా ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని రకాల టిప్స్ పాటించాలి. ఏంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ అలవాటు ఉన్న వాళ్ళు అది కంప్లీట్గా మానేయాలన్నమాట. తర్వాత కొన్ని రకాల కెఫీన్ ఇంటేక్ కూడా కంప్లీట్గా తగ్గించాలి. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివన్నీ కంటిన్యూ చేయాలి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది బాగా తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయన్నమాట. సో, వీటన్నిటి ద్వారా కూడా మీ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ.